ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. నెక్స్ట్ నేను చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంక వివరాలకు చూసినట్టయితే శనివారం అర్ధరాత్రి కరేబియన్ సముద్రంలో హోండురాస్‌కు ఉత్తరాన 7 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం అయితే సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ నివేదిక ప్రకారం భూకంపం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లయితే తెలిపింది. అంటే 6.21 మైళ్ళ లోతులో ఉన్నట్లుగా తెలిపింది. ఇక మొదట భూకంప తీవ్రత 6.89గా నమోదైందని, 10 కిలోమీటర్ల లోతులో మరోసారి 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లుగా యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే యుఎస్జిఎస్ తెలిపింది. కాగా 2021 తర్వాత ఈ ప్రాంతంలో ఇదే అతిపెద్ద భూకంపంగా యుఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అలాగే భూకంప తీవ్రత అధికంగా ఉన్నందున ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు యుఎస్ సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాగే అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం జమైకా, క్యూబా, మెక్సికో, హోండురాస్, అలాగే టర్క్స్, కోకైస్, శాన్ ఆండ్రెస్ ప్రొవిడెన్స్, డొమినికన్ రిపబ్లిక్, కొలంబియా, పనామా, కోస్టారికా, అరుబా, బ్రిటిష్ విరాగిన్, ఈజ్, వియూరా ఇలా చాలా ఏరియాలకు అయితే కనుక రాబోయే 3 గంటల్లో ప్రమాదకరమైన సునామీ అలలు అనేక తీర ప్రాంతాలపై ప్రభావం చూపుతాయని హెచ్చరించింది. అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ప్రస్తుతం అయితే ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగిందనేది ఇంకా తెలియలేదు. త్వరలో అయితే అప్డేట్ అయితే రానుంది. సో అత్యంత శక్తివంతమైన భూకంపం అయితే కనుక ఏర్పడింది. దీనివల్ల ఇప్పుడు సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే యుఎస్ అయితే హెచ్చరిక జారీ చేసింది.